PS4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లెటరల్ ఎంట్రీ విధానంపై వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం. దేశ సమగ్రతను కాపాడేందుకు రాజు ప్రాణత్యాగం చేశారు రేవంత్ రెడ్డి. రాజు సూచనలతో హైదరాబాద్లో ఐటీ రంగానికి పునాది బట్టి. రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? జగదీష్ రెడ్డి. వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ. హుస్సేన్ సాగర్కు భారీగా వరద ప్రవాహం. లెటరల్ ఎంట్రీ విధానం కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వివిధ రకాల నిపుణులకు ప్రభుత్వంలోని ఆయా విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగించే పద్ధతిని లెటరల్ ఎంట్రీ అంటారు. అయితే తాజాగా దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వెనకడుగు వేసింది. తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ యూపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఈ మేరకు యూపీఎస్సీ చైర్మన్కు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లేఖ రాశారు. కోలకత్తాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్స్ డాక్టర్స్పై అత్యాచార కేసును సీబీఐ విచారిస్తుంది. ఈ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించేందుకు కోలకత్తా కోర్టు సీబీఐకి అనుమతిచ్చింది. దీంతో విచారణ వేగవంతం చేసేందుకు సీబీఐ అడుగులు వేస్తుంది. అత్యాచారానికి ముందు ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగిందనే విషయానికి సంబంధించిన సమాచారాన్ని సీబీఐ అధికారులు సేకరిస్తున్నారు. ఈ ఘటనలో కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను సీబీఐ విచారిస్తుంది. అయినప్పటికీ ఆయన నోరు విప్పడం లేదని సమాచారం. సెమినార్ గదిలో జూనియర్ డాక్టర్ మృతదేహం ఉందనే విషయం ఆర్జీకేర్ ఆసుపత్రి ప్రిన్సిపాల్గా ఉన్న సందీప్ ఘోష్కు ఆగస్టు 9 ఉదయం 7 గంటలకు తెలిసింది. ఆ తర్వాత ప్రిన్సిపాల్తో పాటు పలువురు సెమినార్ హాల్లోకి వెళ్లారు. ఘటన తర్వాత అప్పటి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కి తోటి సిబ్బంది ఆసుపత్రి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయాలు తెలుసుకోవడానికి సందీప్ ఘోష్ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ వరుస సమీక్షలతో బిజీగా ఉండనున్నారు. ఉదయం 11:45 ఏపీ సచివాలయానికి ముఖ్యమంత్రి వెళ్లారు. 12 గంటలకు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం పర్యావరణం, అటవులు, సైన్స్ అండ్ టెక్నాలజీపై రివ్యూ చేస్తారు. ఈ సమీక్షకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. దివంగత మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీలు దేశంలో సాగునీటి ప్రాజెక్టులు కట్టారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 1980లో దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని ప్రశంసించారు. పంచాయతీరాజ్ వ్యవస్థలు రాజీవ్ గాంధీని బలోపేతం చేశారన్నారు. సోమాజిగూడలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి, విహెచ్ మేయర్ విజయలక్ష్మి, జగ్గారెడ్డి, పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పట్టుదలతోనే తెలంగాణ సాధ్యమైందన్నారు. దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఘనత రాజుకే దక్కుతుందన్నారు. ఈ జయంతి ఉత్సవాలకు నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని, ఏఐసిసి జనరల్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారిని, అదేవిధంగా హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని, మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారిని, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారిని, శాసన మండలి నూతన సభ్యులు ఆమెర్ అలీ ఖాన్ గారిని, ఖైరతాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ రోహిన్ రెడ్డి గారిని, మనందరి నాయకుడు మాస్ లీడర్ జగ్గారెడ్డి గారిని, వేదిక మీద చాలామంది పెద్దల్ని ఆహ్వానించి భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారిని, అదేవిధంగా రాజీవ్ గాంధీ వారసులైన విద్యార్థులందరినీ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ దేశ యువతకు ఒక స్ఫూర్తినిచ్చిన రాజీవ్ గాంధీ గారి జయంతిని అద్భుతంగా నిర్వహించినందుకు పెద్దలు వి హనుమంతరావు గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. రాజీవ్ గాంధీ ఒక స్ఫూర్తి. రాజీవ్ గాంధీ గారు సమూలమైన మార్పులకు, విప్లవాత్మక చైతన్యానికి వారు ఆదర్శంగా నిలబడి ఈ దేశంలో పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు పారిశ్రామిక విప్లవం కొంత వెనుకబడ్డ కంప్యూటర్ విప్లవంతోనే కోట్లాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, భారతదేశము ప్రపంచంతో పోటీ పడుతుందని గుర్తించి 1980 దశకంలోనే ఈ దేశానికి కంప్యూటర్ని, ఈ దేశానికి సాంకేతిక నైపుణ్యాన్ని
అదేవిధంగా టెలికాం రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిన గొప్ప స్ఫూర్తి ప్రదాత శ్రీ రాజీవ్ గాంధీ గారు. వారు ఓన్లీ టెక్నాలజీనే కాకుండా సామాజిక చైతన్యం ఉన్న స్థానిక సంస్థలలో పల్లెలే పట్టుగొమ్మలని మహాత్మా గాంధీ గారు ఏదైతే చెప్పినరో ఆ స్ఫూర్తితోని స్థానిక సంస్థలకు ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే విధంగా రాజ్యాంగ సవరణ ద్వారా 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకే అధికారాలను కట్టబెట్టి గ్రామాల మీద అభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశం అభివృద్ధి జరుగుతుందని రాజ్యాంగ సవరణలు తీసుకురావడం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థల్ని మరింత బలోపేతం చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఇదే కాకుండా కుటుంబంలోనే కాదు రాజకీయాలలో స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండాలి, సమానమైన అవకాశాలు ఉండాలి అని చెప్పి స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చి మహిళల్ని పొలిటికల్లీ ఎంపవర్ చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఈరోజు గద్వాల విజయలక్ష్మి గారు మేయర్ అయినా, శ్రీలత గారు డిప్యూటీ మేయర్ అయినా, రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల మహిళా రిజర్వేషన్ రావడం వల్ల ఈరోజు వాళ్ళు అధికారంలో భాగస్వాములై ఈ దేశ నిర్మాణంలో వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది అనంటే ఈ దేశం ఇంత బలంగా ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడడానికి రాజీవ్ గాంధీ గారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సూచనలతో హైదరాబాద్లో ఐటీ రంగానికి పునాది పడిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. దేశ ప్రగతికి రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని, దేశంలో టెక్నాలజీని రాజు విస్తృతం చేశారని కొనియాడారు. సోమాజిగూడలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి, విహెచ్ మేయర్ విజయలక్ష్మి, జగ్గారెడ్డి, పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బట్టి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ఐటీ రంగానికి రాజు పునాదులు వేశారని. అనిల్ కుమార్ యాదవ్ గారికి, అట్లాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రోహన్ రెడ్డి గారికి, మరో పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారికి, అట్లాగే నాతో శాసనసభ్యులుగా ప్రతిపక్షంలో టీఆర్ఎస్ పార్టీపై నిరంతరం పోరాటం చేసినటువంటి మిత్రుడు జగ్గారెడ్డి గారికి, మేయర్ గారికి, శాసన మండలి సభ్యులకి, అమర్ అలీ ఖాన్ గారికి, అట్లాగే కార్పొరేషన్ చైర్మన్లకి, కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇతర మిత్రులందరికీ, ముఖ్యంగా చిన్నారులకి, పాత్రికేయ మిత్రులకి, కాంగ్రెస్ ప్రతి ఒక్క మరి యువత పెద్ద ఎత్తున దేశ పాలనలో భాగస్వాములు కావాలని చెప్పి 18 సంవత్సరాలకే ఓటు హక్కును తీసుకొచ్చింది కూడా రాజీవ్ గాంధీ గారే. ఒకనాడు ఆయన ప్రధానమంత్రిగా విదేశాల్లో పర్యటన చేస్తూ ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఈరోజు మన భారతదేశాన్ని ప్రపంచముఖంగా పెద్ద ఎత్తున ఉంచాయి. ఆ సమావేశంలో భారతదేశం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మిస్ అయింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని భారతదేశం మిస్ అయింది. వి మిస్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బట్ వీ కాంట్ ఎఫోర్డ్ టు మిస్ ది కంప్యూటర్ రెవల్యూషన్ అని చెప్పి ఆ వచ్చే కంప్యూటర్ రెవల్యూషన్ని ప్రపంచంలో భారతదేశం కూడా పాలు పంచుకునేటట్టుగా, అందులో ప్రముఖ పాత్ర వహించేటట్టుగా ఆనాడు ఆయన ప్రధానమంత్రిగా నిర్ణయాలు చేశారు. కాబట్టే ఈరోజు భారతదేశంలో కంప్యూటర్ రంగంలో అనేక మంది విద్యార్థులు చదువుకోవటానికి కానీ, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థల్లో భారతీయులే పెద్ద. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ అధికారంలో వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ రాకగానే సెక్రటరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి తీరుతామని స్పష్టం చేశారు. ఎలా తెచ్చుకుంటాం, ఈనాడు అపసప్పు చేసి తెచ్చి కట్టుకుంటాం. మరి మేము అవతల ఇంత అప్పు తెచ్చి వడ్డీ తెచ్చుకున్నాక, బయట వడ్డీ తెచ్చుకొని కట్టినాక మళ్ళీ ప్రభుత్వం చేయకపోతే మా బాధ. ఇట్లా ఏం చేయాలి? మేము ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలి. రైతాంగం అడుగుతున్నమాట, ప్రభుత్వం నుంచి మాకు స్పష్టత కావాలి. మీరు చెప్తున్న ఈ 17,13,000 మంది పైన రైతులు ఏదైతున్నారో వీళ్ళకు సమాచారం ఇవ్వండి క్లియర్గా. ఇగో ఈ తారీఖు లోపల మీకు వస్తాయి. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఇగో ఈ తారీఖు లోపల మిగతా జమ చేయండి, మేము చేస్తాం 10వ తారీఖు నాడు.
మొన్న ఆగస్టు 15 లోపల ఏదైతే చేస్తామని చెప్పినరో ఆ పద్ధతుల్లో వెంటనే ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. ఏ తేదీ లోపల వీళ్ళందరికీ మాఫీ చేస్తారో, 2 లక్షల పైన రుణం ఉన్న వాళ్ళను ఏ తారీఖు లోపల మిగతా అన్ని కూడా బ్యాంకులో జమ చేయమని చెప్తున్నారో ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలి. హైదరాబాద్ రామ్నగర్లో భారీ వర్షాలతో వరదలు కొట్టుకుపోయిన ఓ ద్విచక్ర వాహనదారుడు కాపాడిన యువకులు. अरे బండి వదిలే బాబు ఎంతగానో పోతున్నా కదా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ నుండి భారీగా వరద నీరు హుస్సేన్ సాగర్కు చేరడంతో 4 తూము గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు కాగా గరిష్ట నీటి మట్టానికి అడుగు దూరంలో ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నీటి మట్టం పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలన చేస్తున్నారు. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో మూసికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో భూదాన్ పోచంపల్లి నుంచి బీబీనగర్ వెళ్లే మార్గంలో రుద్రవెల్లి దగ్గర రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గం పెదరావులపల్లి ద్వారా ప్రజలు ప్రయాణాలు సాగిస్తున్నారు. రుద్రవల్లి దగ్గర మూసి నదిపై బ్రిడ్జి నిర్మాణం తొందరగా చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. వలిగొండ మండలం సంగెం శివార్లో భీమలింగంలో లెవర్ బ్రిడ్జిపై వరద ఉధృతి పెరుగుతుంది. వరద యథావిధిగా ప్రవహించినట్లయితే భీమలింగం నుంచి రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. లెటరల్ ఎంట్రీ విధానంపై వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం. దేశ సమగ్రతను కాపాడేందుకు రాజు ప్రాణత్యాగం చేశారు రేవంత్ రెడ్డి. రాజు సూచనలతో హైదరాబాద్లో ఐటీ రంగానికి పునాది బట్టి. రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? జగదీష్ రెడ్డి.
వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ. హుస్సేన్ సాగర్కు భారీగా వరద ప్రవాహం. TS4 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తుండండి TS4 తెలుగు.